హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనము ఉప్మా చేసిన ఒక హాఫ్ అన్ అవర్కే గట్టిపడుతుంది కదా. ఇట్లా చేస్తే, నేను చెప్పే విధంగా చేస్తే మీరు 2-3 అవర్స్ అయినా ఉప్మా అనేది మెత్తగా ఉంటుంది. ఫస్ట్ ఒక కప్పు ఉప్మా తీసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేయండి. ఒక 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్. ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఇంకొంచెం ఆయిల్ పడుతుందంటే వేసేసుకొని మరి కలిపేసుకోండి. అది సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండి పెట్టేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, దీంట్లోనే కొన్ని ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని కాజు కూడా యాడ్ చేశాను, ఒక క్యారెట్. వెజిటేబుల్స్ అనేటివి మన ఆప్షనల్. కొన్ని పచ్చి బఠానీ వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసేసాక ఒక 2 సెకండ్స్ అలా మగ్గివ్వనివ్వండి. ఇలా కొంచెం దగ్గరికి పడ్డాక దీంట్లోకి వాటర్ వేసేసుకోండి. ఒక కప్పు ఉప్మాకి ఒక 4 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. 4 లేదా 4½ అయినా సరిపోతుంది. దీనిలో కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. నేను 1½ స్పూన్ వేసాను. ఇలా మరిగాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, అది ఇలా మొత్తం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. ఇలా దగ్గరికి పడుతూ ఉన్నప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని కలుపుతూ ఉంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది.